ఫ్రెండ్స్ నేను సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్ లాస్ట్ 5 మంత్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది పార్ట్ 8 వీడియో. ఆల్రెడీ 7 పార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కింద మీరు కామెంట్ రాస్తారు కదండి, అక్కడ కూడా అందుబాటులో ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. ముందుగా ఈ వీడియోలో చూసినట్లయితే ప్రపంచ వ్యాధి నిరోధక టీకాల వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 3వ వారం, మే 1వ వారం, ఏప్రిల్ ఆఖరి వారం, మే 2వ వారం. సో ప్రపంచ వ్యాధి నిరోధక టీకాల యొక్క వారోత్సవాన్ని ఏప్రిల్ ఆఖరి వారంలో నిర్వహించడం జరుగుతుంది. మరి 2018 లోపల ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వారోత్సవాల్లో భాగంగా వ్యాధి నిరోధక టీకాలపైన ప్రజల్లో ప్రతి ఏటా అవగాహన పెంచడం కొరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనేది దీని కొరకు కృషి చేయడం జరుగుతుంది. ఈ 2018 యొక్క వ్యాధి నిరోధక టీకాల యొక్క థీమ్ ఏదంటే ప్రొటెక్టెడ్ టుగెదర్ వ్యాక్సిన్స్ వర్క్ అనే మనకు థీమ్ తోటి ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభం కావడం జరిగిందనమాట. ఓకే, ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని 2018లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన గోవర్ధన్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో తెలంగాణ, హర్యానా, గుజరాత్, పంజాబ్ 4 ఆప్షన్లు అయితే రైట్ ఆన్సర్ వచ్చేసి హర్యానా రాష్ట్రం లోపల గోవర్ధన్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అసలు గోవర్ధన్ అంటే ఏంటంటే మనకు వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదండి, జీవ ఇంధనం కానీ గ్యాస్ కానీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి కదండి, వాటిని అన్నింటినీ మనము బయో గ్యాస్ లాగా తయారు చేయడం కొరకు చేపట్టినటువంటి పథకం పేరే గోవర్ధన్. యాక్చువల్గా గోవర్ధన్ అని పేరు అన్నారు, కాకపోతే దాని పూర్తి పేరు వచ్చి గోబర్ధన్ అది యాక్చువల్గా. ఓకే, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ దాన్ అనే ఒక ఫుల్ ఫామ్ అనమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆర్గో రిసోర్సెస్ దాన్ అనే పేరు అనమాట దీని యొక్క విస్తరణ రూపం వచ్చేసి. సో దీని లోపల మనకు వ్యర్థ పదార్థాలను జీవ ఇంధనాలను గ్యాస్ లాగా మార్చడం జరుగుతుంది అనమాట. దీని పేరు గోబర్ధన్. సో దీన్ని మనకు హర్యానా లోపల ప్రారంభించడం జరిగింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అండ్ అంతేకాకుండా కేంద్ర జనవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ హర్యానా ముఖ్యమంత్రి పేరు మనోహర్ లాల్ ఖట్టర్ గుర్తుంచుకోండి. కేంద్ర జనవనరుల శాఖ మంత్రి ఎవరంటే ఉమాభారతి. ఇది జీకేలో మీకు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఈ బిట్ గురించి. సో సీతాంశు రంజన్ కౌర్ గారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ఎంపిక కావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటారు? మే 3. ఓకే, మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో 1993లో మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రతి ఏటా మే 3న ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. ఆ విధంగా 1993 నుంచి ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క పత్రికా దినోత్సవ స్వేచ్ఛా దినోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరానికి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి 2018 థీమ్ వచ్చేసి కీప్ పవర్ ఇన్ చెక్, మీడియా, జస్టిస్, ద రూల్ ఆఫ్ లా అనే ఒక థీమ్ తోటి మనకు పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మే 3న నిర్వహించడం జరిగిందనమాట. ఇది ప్రపంచ పత్రికా దినోత్సవం. నెక్స్ట్ ప్రతిష్టాత్మక ONV సాహిత్య ప్రైజ్ 2018 ఎవరికి ఎంపిక కావడం జరిగిందంటే ఎన్టీ వాసుదేవన్ నాయర్ గారు ఈ యొక్క ONV సాహిత్య ప్రైజ్ 2018కి గాను ఎన్నిక కావడం జరిగింది. యాక్చువల్గా ఈ ONV లిటరరీ ప్రైజ్ అనేది ONV గ్రూప్ అనే ఒక మలయాళ సాహిత్య రచయిత పేరు మీదుగా ఈ యొక్క అవార్డును అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 2018 గాను ఎవరు ఎన్నిక అయ్యారంటే వాసుదేవన్ నాయర్ గారు దీనికి ఎన్నిక కావడం జరిగింది. ఓకే, 2019 జనవరిలో ప్రవాస భారతీయ దివస్ ఏ నగరంలో నిర్వహిస్తారు? 18 కాదు, 2019 జనవరి లోపల ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాస భారతీయ దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది 2019 గాను మనకి ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోపల ఈ యొక్క కార్యక్రమం అనేది జరగనుంది. ఓకేనా, జనవరి 21 నుంచి జనవరి 23 వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందుకొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ అంతేకాకుండా ఇతర రాష్ట్రాల గవర్నర్లు కూడా మనకు దీంట్లో అటెండ్ అవుతారని మనకు సమాచారం అయితే ఉంది. కాకపోతే ప్లేస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది 2019లో జరుగుతుంది కాబట్టి ఎవరు అటెండ్ అవుతారు కాదనేది ఇంపార్టెంట్ కాదు. సో ముఖ్యంగా ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోపల 2019 ప్రవాస భారతీయ దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2018
భారత వృద్ధి రేటు ఎంత శాతం నమోదు అవుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. సో 2018లో భారత వృద్ధి రేటు 7.2% ఉంటుందని చెప్పేసి మనకు ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇది మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది అయితే వృద్ధి రేటు అనేది ఎవరు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఆసియాన్ అనే ఒక సంస్థ ఉంటుంది, వాళ్ళు కూడా వృద్ధి రేటు చెప్తారు. కొన్ని గ్లోబల్ ఇండెక్సెస్ సంస్థలు ఉంటాయి, అవి వృద్ధి రేటు చెప్తుంటాయి. సో ఈ ఐక్యరాజ్య సమితి అయితే 7.2 చెప్పింది, ఇంకొకటి 7.4 చెప్పొచ్చు. సో కాబట్టి మీరు ఒక దగ్గర గుర్తుంచుకునేటప్పుడు ఐక్యరాజ్య సమితి 7.2 గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇవన్నీ ఎవరెవరు ఎంతెంత వృద్ధి రేటు అంచనా వేశారనే సపరేట్ వీడియో రావడం జరుగుతుంది. అక్కడ మీకు ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. అంటే ఇండెక్సెస్లో మన ఇండియా ఏ స్థానంలో ఉంది, మనకి ఏ ర్యాంకులు వచ్చాయి, మనకి ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ పిసి చంద్ర పురస్కారం 2018ని పొందిన గాయని ఎవరు? సో 2018 గాను పిసి చంద్ర పురస్కారం మనకు ఆశా భోంస్లే గారు పొందడం జరిగింది. సో ప్రీవియస్ క్లాస్లో కూడా నేను ఈ యొక్క ఫుల్ మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా నేను ఈ వీడియో బిట్టు చెప్పడం జరిగింది. ఓకే, ఆశా భోంస్లే గారు పిసి చంద్ర పురస్కారం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏ జిల్లాలో మనకు తెలంగాణ ప్రభుత్వం కుప్టి సాగునీటి ప్రాజెక్టును చేపడుతుంది? సో ఈ కుప్టి పౌలార్థక సాధక ప్రాజెక్ట్ అనేది మనకు ఆదిలాబాద్ జిల్లాలోని కుప్టి మండలం లోపల ఉన్నటువంటి నేరేడిగొండ గ్రామ సమీపంలో దీన్ని నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ మనకు కడెం ప్రాజెక్ట్ ఉంటుంది కదండి, కడెం ప్రాజెక్టుకు దానికి సపోర్టివ్గా ఈ యొక్క కుప్టి బహుళార్థ సాధక ప్రాజెక్టును మనకు ప్రారంభించడం జరుగుతుంది. సో ఇది రీసెంట్గా మనకు స్టార్ట్ అయిన ప్రాజెక్టు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 212 మీటర్ల ఎత్తుగల భారీ శివాజీ విగ్రహాన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు? సో మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై తీరం లోపల అరేబియా సముద్రం లోపల, సముద్రం ఇంపార్టెంట్, ఏ సముద్రం అంటే అరేబియా సముద్రం లోపల 212 మీటర్ల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నిర్మించినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పడం జరిగింది. సో మహారాష్ట్ర సీఎం పేరు వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్. ఓకే, గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎక్కడంటే ముంబై, మహారాష్ట్ర. అండ్ ఇక ఏ సముద్రం అంటే అరేబియా సముద్రం. ఈ 3-4 పాయింట్లు ఇంపార్టెంట్ ఇక్కడ. దశాబ్దాల తర్వాత తొలిసారి మహిళలకు డ్రైవింగ్ లైసెన్సు జారీ చేసిన దేశం ఏది అంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఇంతకుముందుకు మహిళలకు డ్రైవింగ్ లైసెన్సు అండ్ అంతేకాకుండా క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏది కూడా స్టేడియంలో చూసే అవకాశం వాళ్ళకి లేకున్నది. రీసెంట్గానే మనకు మొహమ్మద్ బిన్ సల్మాన్ మనకు రాజు వచ్చేసి సౌదీ అరేబియాలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం, అంతేకాకుండా స్టేడియంలో మ్యాచ్ చూసే అవకాశాన్ని ఇవన్నీ కూడా మనకు వచ్చే విధంగా చేయడం జరిగిందనమాట సౌదీ అరేబియా. ఓకే, ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గో టు విలేజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే మణిపూర్ మంత్రి ఎవరు అంటే ఎన్ బీరేన్ సింగ్. సో ఈయన మనకు గో టు విలేజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో గో టు విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే కొన్ని పథకాలకు అర్హులు ఉంటారో, అయితే వాళ్ళు వలసరీత్యా పట్టణ ప్రాంతాలకు వెళ్తారు, వాళ్ళకు ప్రభుత్వం అందించే పథకాల యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాని యొక్క ఫలితాలు అందవు కాబట్టి అవన్నీ వాళ్ళకి అందాలని చెప్పేసి గో బ్యాక్ టు విలేజ్ లేదా గో టు విలేజ్ అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు మణిపూర్లో మంత్రి బీరేన్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. ప్రపంచ రోబోట్ కాన్ఫరెన్స్ 2018 ఏ దేశంలో జరగనుంది? సో చైనా రాజధాని అటువంటి బీజింగ్ లోపల ఇది ఆగస్టులో నిర్వహించనున్నారు ఈ యొక్క ప్రపంచ రోబోట్ కాన్ఫరెన్స్. సో ప్రపంచం లోపల ఉన్నటువంటి రోబో టెక్నాలజీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఏఐ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ వల్ల మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, రోబోట్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హై క్వాలిటీ హ్యూమనాయిడ్ రోబోట్స్ను ఎలా తయారు చేయాలి అండ్ అంతేకాకుండా కొత్త తయారు చేసిన రోబోట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఎక్కడ అంటే చైనా రాజధాని బీజింగ్ లోపల ప్రపంచ రోబోట్ కాన్ఫరెన్స్ 2018 నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆసియా మీడియా సమ్మిట్ 2018 ఇటీవల ఏ నగరంలో జరిగింది? ఆసియా మీడియా సమ్మిట్ 2018 మనకు న్యూఢిల్లీ నగరం లోపల జరగడం జరిగింది. ఇక్కడ ఆసియా లోపల ఉన్నటువంటి అంతర్జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ న్యూఢిల్లీ లోపల. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము నక్సల్స్ నిర్మూలన కొరకు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏది? సో ఇది మనకు రీసెంట్గానే ఏప్రిల్లో స్టార్ట్ కావడం జరిగింది. ఈ యొక్క పథకము 2022 వరకు మనకు భారతదేశంలో ఎక్కడ కూడా నక్సల్స్ అంటే నక్సల్స్ ఎక్కడ లేకుండా చేయడమే ఈ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఈ యొక్క ఆపరేషన్ పేరు వచ్చేసి సమాధాన్. ఓకే, సమాధాన్ అనే యొక్క ఆపరేషన్ పేరు పెట్టడం జరిగింది. సో నక్సల్స్ నిర్మూలన కొరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్టార్ట్ చేసిన పథకం పేరు ఏది అంటే సమాధాన్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియో కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది, బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మిగతా పార్ట్ వీడియోస్లో లింక్ మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు కింద కామెంట్ రాస్తారు కదండి, అక్కడ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ప్లేలిస్ట్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. నచ్చినట్లయితే ఆ వీడియోలు కూడా మీరు చూడండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.